వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కుగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలమంతా ప్రభువా మీ కృపాక్షేమములతో మమ్మల్ని కాల్చి కాపాడి పెంచి పోషిస్తూ నడిపిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనసును మా అందరికీ దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకునమని, ఎంత శబ్దం వాక్యం ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మరొకసారి చదవండి. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఏంటంట ఇక్కడ ఏం రాయబడింది? సాధువులు రాయబడింది. ఎవరు సాధువులు అంటే ఎవరు సాధువులు అంటే లేన మనసు కలిగిన వారు అంటుంది సిస్టర్. ఇంకా నువ్వేం చెప్పావు? ఇహలోకాల్ని ఆస్తి వదిలేసి దేవుని ధ్యానంతో జీవించే వారిని సాధువులు. ఇంకా గడ్డం పెంచుకునే వాళ్ళందరూ, ఇప్పుడు నేను కూడా సాధువునే, గడ్డం పెంచాగా. ఇంకా గొర్రెతో సమానంగా ఉన్నవారు సాధువులు. సాధు ఏ స్వభావం? గొర్రె స్వభావం. సాధు మనసు కలిగిన వారిని. ఇంకా చెప్పండి. ఎప్పుడు నేను మాట ఇది, కానీ పరిశుద్ధ గ్రంథంలో సాధువులను రాయబట్టం అనేది విచిత్రం. సాధువులను రాయబడింది. సాధువులు అనే దానికి ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే సింపుల్ హార్టెడ్ అని రాయబడింది. సింపుల్ హార్ట్. సింపుల్ హార్ట్ అంటే చాలా అసలు హృదయంలో ఇంకేమి ఆలోచనలు ఉండడానికి వీల్లేదు. ప్యూర్ హార్ట్, సింపుల్ హార్ట్ అంటే అసలు నీ గురించి నువ్వేం ఆలోచించుకోవడానికి వీల్లేదు. లోకం గురించిన విషయాలు ఏమి ఉండకూడదు. దేవుడు ఏది చెబితే అది చేయటమే. ఇప్పుడు మనందరం కూడా ఏంటి? సాధువులేనా? చెప్పండి. సాధువులు అనగా సింపుల్ హార్ట్ అంటే చాలా సాధారణమైన హృదయం. మన ఎన్ని కూడా గట్టి హృదయాలు. హృదయంలో ఎన్నో దాచుకుంటాం, ప్రపంచాన్నంతా దాచుకుంటాం. ఇక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని రాయబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకేం రాయబడుతున్నారు కింద? గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. ఎవరైతే క్రీస్తు నిమిత్తము నాకు కలిగినటువంటి బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములు 5 పాయింట్స్ రాయబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కలిగినప్పుడు బలహీనత ఏర్పడుతుంది. విశ్వాసములో కంటే కూడా శారీరకంగా చాలా బలహీనత ఏర్పడుతుంది. ఆయాసం వస్తుంది. ఈ ఐదుని తగ్గి మరి ఓవర్కమ్ అవడానికి మన వల్ల కాదు.
తట్టుకోలేము. తట్టుకుంటాం ఎప్పుడంటే నీవు సాధువు అయితే. ఇఫ్ యూ హ్యావ్ ద సింపుల్ హార్ట్ దెన్ యూ కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. నీవు గనక సాధారణమైన హృదయమును కలిగి ఉంటే ఈ యొక్క ఉపద్రవాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, నిందలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, హింస కావచ్చు, వీటన్నిటినీ కూడా మనం బయటకు వచ్చేస్తాం. అంటే విశ్వాసులుగా ఉన్న మనము కావాల్సినటువంటి ఫండమెంటల్ వాటిలో వన్ ఆఫ్ ది ఏంటంటే యు మస్ట్ హ్యావ్ ద సింపుల్ హార్ట్. సింపుల్ హార్ట్ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 130వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 130వ వచనము. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే. అంటే నీ వాక్యం అనేది బయలుదేరి బయటికి వచ్చిన వెంటనే ఏం కలుగుద్దంట? వెలుగు కలుగుద్ది. ఈ వెలుగు కలిగినప్పుడు తెలివి లేని వారందరూ కూడా ఏమొచ్చిందంట? తెలివి కలుగుద్ది. ఏమిటా తెలివి? ఈ లోకపరమైనటువంటి తెలివి కాదు, దేవునికి సంబంధించిన విషయములను గ్రహించగలిగే తెలివిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకపరమైన తెలివితేటలన్నీ కూడా మన హృదయంలో ఉంటే మనం సాధువులము కాము. We are not the simple-hearted persons when you have the world in your heart. నీ హృదయంలో కనుక లోకంలో ఉన్న జ్ఞానము, నీవు చదువుకున్న చదువు, నీకున్న ఆస్తి అంతస్తులు, నీ బలగం కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ అందం కావచ్చు, నీ ఎత్తు పొడుగు కావచ్చు, ఇవన్నీ కూడా నిన్ను సాధారణమైన సాధువుగా మార్చలేవు. గుర్తుపెట్టుకోవాలి పాయింట్. నీవు అనేది ఏది కూడా నీ హృదయంలో ఉంటే యు ఆర్ నాట్ ద సింపుల్ హార్టెడ్ పర్సన్. నువ్వు సాధారణమైన హృదయం కలిగిన వాడవు కావు. సాధారణమైన హృదయం కలిగిన వారు ఎలా ఉంటారు అంటే వాక్యము వెలువడిన వెంటనే అది వెలుగునిచ్చును. ఆ వెలుగు నీవు గ్రహించినప్పుడు దేవుని యొక్క జ్ఞానము నీకు కలుగుతుంది. అప్పుడు అనాలి ఈ మాట ఏమని? నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. ఈ లోకమంతా కూడా నేను బలహీనపరచడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మనం లోక జ్ఞానముతో జీవించడానికి ఇష్టపడము. సాధారణమైన హృదయం కలిగిన వారు, సాధువులు అయినటువంటి వారు లోకంలో తనకు కలిగిన జ్ఞానాన్ని బట్టి, తన చదువును బట్టి, తన కలిగినటువంటి అంతస్తును బట్టి, తనకున్న సమస్తాన్ని బట్టి వచ్చే జ్ఞానముతో వారు ప్రవర్తించరు. వారు ఏం చేస్తారంటే దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి మాటను, ఆ మాట ద్వారా కలిగే వెలుగును వారు గ్రహించుకోవడం వల్ల వారికి సాధారణమైన హృదయం అనగా సింపుల్ హార్ట్ వస్తుంది. ఈ సింపుల్ హార్ట్ వచ్చినప్పుడు వారిలో దైవ జ్ఞానం మొలుస్తుంది. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ దైవ జ్ఞానం ఎప్పుడైతే నీలోకి వస్తుందో అప్పుడు నీవు బలహీనంగా ఉన్నప్పుడే బలవంతుడిగా మారిపోతావు. క్రీస్తు నిమిత్తం నీకు కలిగేటువంటి శోధనలు, ఉపద్రవాలు, హింస, బలహీనత, నిందలు, ఇబ్బందులు, వీటన్నిటిలో కూడా సాధారణమైన హృదయం కలిగిన వారు ఏం చేస్తారు రాయబడింది అక్కడ? సంతోషిస్తూ ఉంటారు. కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు సంతోషించి ఎక్కడన్నా చూసాము మనం? ఎవరు మొక్కలే నవ్వు కనపడదా? ఇంట్లో ఇబ్బంది జరుగుతూ ఉంటే, ఇంట్లో ఇబ్బందులు నవ్వుతూ ఉంటే వారిని ఏమంటారు చూసి? ఇంట్లో వాళ్ళే కొడతారు ముందు. ఏరా నీకు నవ్వులాటగా ఉందా? ఇంట్లో ఇంత ఇబ్బందులు జరుగుతూ ఉంటే నీకు నవ్వులాటగా ఉందా? ఇంకా కోపం ఎక్కువ వాళ్ళకి 4 పడి కొడతారు. ఆలోచించండి. ఈ సింపుల్ హార్ట్ అనేది మనుషుల్ని వెలిగిస్తుంది. ఈ లోకంలో జ్ఞానులైన వారిని బుద్ధి చెప్పుటకు దేవుడు ఏం చేస్తాడట?
వెర్రివారిని పైకి లేపుతారని రాయబడింది. వెర్రివారు అనగా సాధువులు. దేవుని స్తోత్రం చెప్పండి. సాధువులు అనగా సింపుల్ హార్ట్, చాలా సాధారణమైన హృదయం. వారి హృదయంలో ఎలాంటి తారతమ్యాలు ఉండవు. సాధారణమైనటువంటి హృదయం అంటే ఏంటంటే, నీ దగ్గర ఎక్కువ డబ్బులున్నా తక్కువ డబ్బులున్నా, నీ ఇంట్లో ధాన్యం ఉన్నా లేకపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవే. ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవే. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడని. అందరూ పట్టించుకోగా, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడనీవు. శాలలో పశువులు లేకపోయినా, ఏ పరిస్థితుల్లో కూడా నీ హృదయాన్ని తాకలేవు, నీకు హృదయాన్ని కృషించనివ్వలేవు, నువ్వు డీలా పడలేవు, భంగపడలేవు. ఏ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నీ యొక్క హృదయము చాలా తృప్తిగా సంతృప్తిగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. మేలు అనుభవించ తగును కానీ కీడు అనుభవించ తగదా, యెహోవా నాకు ఇట్టి అన్యాయము చేయలేదు అనేటువంటి సాధారణంగా అత్యంత దుఃఖకరమైన సన్నివేశం వచ్చినా కూల్గానే ఉండి దేవుని స్తుతిస్తూ ఉండాలి. అత్యంత సంతోషకరమైన విషయం నీ యొక్క జీవితంలో జరుగుతున్నా సింపుల్గా ఉండే దేవునికే మహిమ. భయంకరమైన శ్రమలు వచ్చినా దేవునికే మహిమ. ఆనందం వచ్చినా ఈ సంతోషం ఏంటంటే అది దేవునిలో కలిగే సంతోషం. ఇది మనం పొందుకోవాలి, ఇది మనం పొందుకోవాలి. మరి ఈ పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు సాధారణమైన హృదయం, సింపుల్ హార్టెడ్గా, సాధువైనట్టు మిక్కిలి మృదువైనట్టు అని రాయబడింది. ఒకసారి సాధువు అయినట్టు మిక్కిలి మృదువైనట్టు అని రాయబడినట్లుగా మన మాటలు మృదువుగా మారిపోతాయి. నీ హృదయం సాధువుగా మారినప్పుడు, సింపుల్గా మారినప్పుడు నీ హృదయం నుంచి కఠినమైన మాటలన్నీ వెళ్ళిపోతాయి. శత్రువులు చూసినప్పుడు కఠినమైన పదాలు వస్తుంటాయి, మిత్రులు చూసినప్పుడు ప్రేమ కలిగిన మాటలు వస్తాయి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సన్నివేశంలో ఉన్నా, నీ ఎదురుగా శత్రువులు వచ్చినా, మిత్రులు వచ్చినా, నిన్ను దూషించేవారు వచ్చినా కానీ నీ నుండి వచ్చే మాటలు మృదు మధురముగా వినసొంపుగా ఉండాలి. సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షరంకారముగా గల నీ హృదయపు అంతరంగపు స్వభావము. రెఫరెన్స్ అంతక్కని 1 పేతురు 3వ అధ్యాయము. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు మహిమ అలంకారముతో నిన్ను మార్చినప్పుడు హృదయాన్ని అలంకరించడం, అంతేగా హృదయ అలంకారం అని రాయబడింది. హృదయ అలంకారం అంటే సింపుల్ హార్ట్ ఉన్న వారి యొక్క హృదయంలో దేవుడు సాధునైనట్టు మిక్కిలి మృదువైనట్టు అనేటువంటి ఆ యొక్క స్వభావాన్ని దేవుడు నీ హృదయంలో అలంకరించినప్పుడు జరిగే ఎలాంటి పరిణామాలైనా సరే దేవుడు మన వైపు ఉండి చూసుకుంటూ ఉంటాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక ఆయన అంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. అంటే నీకు ఎలాంటి సమస్య వచ్చి నిన్ను గందరగోళ పరిస్థితులు చేస్తున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నట్టువే నువ్వు బలవంతుడు. అంటే సమస్యలు నీ మీద పట్టి పీడిస్తున్నప్పుడు కనుక నువ్వు బేరం ఉన్నావా ఇంకా ఊపేస్తావు. అది సమాజం కూడా అంతే, లోకం అంతే, ఇరుగు పొరువారు అంతే. నిన్ను బెదరగొట్టేస్తుంది, దడగొట్టేస్తాయి, అదరగొడతాయి. నువ్వు గొక్క తిప్పుకోలేనంతగా మనుషులు కాళ్ళ మీద పడేటట్టు చేస్తాయి. అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా మీరే నాకు సహాయం అని మనుషుల వైపు చూసేటట్టుగా ఈ సమస్యలన్నీ కలిసి గందరగోళం చేసి నిన్ను భయకంపుతులు చేసేసి అస్థిరుడిగా మార్చిపడేస్తాయి, ఇంకా బలహీనతతో తోచేస్తాయి. ఆ సందర్భంలో కూడా నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, నేను బలవంతుడను. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. బలం కలిగిన వారిగానే మనం ఉండాలి.
చూడండి, ఇక్కడ ఒక మాట చూసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీరందరూ కూడా సాధువుల లేదా మామూలు వారా? సాధువులా లేకపోతే జ్ఞానంతో నిండిన వారా? చెప్పండి, ఎవరు వాళ్ళు? మామూలు ఎట్టవుతారు? యేసుక్రీస్తు వారితో పాటు తిరుగుతూ ఉన్నవాళ్ళు, యేసుక్రీస్తు వారితో పాటు తింటున్నారు, యేసుక్రీస్తు వారితో పాటు ఉంటున్నారు, యేసుక్రీస్తు వారితో పాటు ప్రార్థన చేస్తున్నారు, యేసుక్రీస్తు వారు కూడా ఆనుకొని ఉన్నారు. మరి వీరు సాధువులు కదా? సాధువులే, కానీ ఏ రేంజ్కి వెళ్ళిపోయారంటే ఆ సాధుత్వం అంతా కొద్దిసేపు ఏమైపోయింది, వారిలో ఉన్న బలం కాస్త బలహీనంగా మారే అంతగా వారి యొక్క శ్రమలు, ఇబ్బందులు వచ్చేసినాయి. విశ్వాసానికి పరీక్ష అంటాం దాన్నే. విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు ఏంటంటే దాంట్లో మనం నెగ్గాలి. ఈ యొక్క శ్రమలు ఎట్లా వచ్చిందంటే సాధువులే, యేసుక్రీస్తు వారితో పాటు ఉన్న శిష్యులు. ఆయన నిద్రపోతున్నాడు, యేసుక్రీస్తు వారు పడవలో ఆయన మునిగిపోడా? మరి ఎందుకు భయపడ్డారు? ఎందుకు భయపడ్డారు? యేసుక్రీస్తు వారి అద్భుతాలు చూసినండి శిష్యులు. యేసుక్రీస్తు వారితో పాటు మనం కూడా, మనం మునిగిపోతే ఆయన మునిగిపోతారు. పై మనం జాలర్లము. చాలామందికి ఏదో చదువుట్లో ఒకడు ఇద్దరు కూడా లాక్కెళ్ళగలుగుతాడు బయటికి. మరి యేసుక్రీస్తు వారికి ఏ ఈత రాదు. మరి ఆయనే ఉన్నాడు ఇక బోధకుడు, గురువు గారు ఉన్నాడు మనతో పాటు. మనం అందరూ సాధువు. కరెక్ట్ చెప్పండి, వాళ్ళందరూ సాధువులు. ఎందుకంటే తమ యొక్క సర్వస్వాన్ని విడిచిపెట్టి వచ్చేసారు పరిచర్య కోసం. కాబట్టి దే ఆర్ ట్రూలీ కాల్డ్ ది సింపుల్ హార్టెడ్ పర్సన్స్. వారు సాధారణమైన హృదయం కలిగిన వారే. కానీ నేను ఎక్కడ బలహీనుడనో అక్కడ బలవంతుడు అన్నప్పుడు ఈ బలమంతా ఉపయోగించి వారు ఎంతగానో ప్రయత్నమో చేశారు. వారు ప్రయత్నం చేయకుండా యేసుక్రీస్తు వారిని లేపలేదు. వారిలో ఉన్న సాధు హృదయంతో ఎంతగానో బలాన్ని తెచ్చుకొని కోట తెచ్చుకొని వారి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా సమస్య ఏం చేస్తుంది, వారిని బలహీనపరుస్తూ వచ్చేసింది. ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటారు దాన్ని. ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే చిట్ట చివరి ప్రయత్నం కూడా వారు చేశారు, కానీ వారి వల్ల కాలేదు. విశ్వాసులమైన మనము ఈ యొక్క విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నీకు వచ్చిన సమస్య నేను ఎంత దూరమైనా తీసుకెళ్ళనివ్వండి, నేను ఇక అయిపోయింది నా పరిస్థితి అనుకున్నంత దూరం వెళుతున్నప్పటికీ కూడా నీలో నుండి ఆ యొక్క సాధారణమైన హృదయాన్ని నీవు దిట్టపరుచుకుంటూ ఉండాలి. భయపడ్డావా అంతే. వారిని కొద్దిసేపు ఆగుంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ వారు ఎక్కడున్నారు? పడవలో ఉన్నారు. గాలి తుఫాను లేచింది. పడవ తలకిందులు అవుతుందా లేదా? తల్లకిందులు అయ్యే సైడ్లో ఏ మనుషుడే నిద్రపోతాడా? మనం ఆలోచిద్దాం. ఎంత గురకపెట్టి ఉన్న వ్యక్తి అయినా వాడంటే అది వేరు. వాడంటే చాలా పెద్దది కాబట్టి యోనా నిద్రపోయి వాడ అడుగు భాగంలో కాబట్టి చీకటిగా ఉంటుంది కాబట్టి ఎంతైనా దాంట్లో ఏది ఎప్పుడు ఆ యొక్క ఓడ అడుగును కాబట్టి యోనాకు తెలియలేదు. ఇది చిన్న పడవ. పడవలో అంత తల్లకిందులుగా లెగుస్తూ ఉండే గాలి తుఫాను యేసుక్రీస్తు వారికి మెలకు రాలేదా? కానీ యేసుక్రీస్తు వారు వారి విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడిగా మీరు ఉంటారా లేదా అని ఆయన ప్రయత్నం చేస్తే, వారు చిట్ట చివరి ప్రయత్నం చేసినప్పటికీ వారిలో ఆ యొక్క దేవునితో ఉన్నప్పటికీ వారిలో ఆ యొక్క పరిశుద్ధాత్మ కానీ, ఆ సిద్ధపాటు కానీ, ఆ తర్జుమా కానీ, ఆ ట్రైనింగ్ అని వారికి సరిపోక వాళ్ళు మామూలు సాధారణ మనుషుల్లాగా ప్రభు లేదు మేము చచ్చిపోతామని చెప్పి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రతికూల పరిస్థితుల్లో మానవ శక్తి అంతా కూడా వ్యర్థమైపోయే పరిస్థితుల్లో దేవుడిని తట్టి లేపారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు దేవుడు లేచి గాలిని నిమ్మలింపజేసి వాళ్ళని సంతోషంగా మాట్లాడా, కోపంగా మాట్లాడా? కోపన్నట్టుందా లేదా? అల్ప విశ్వాసులారా అని చెప్పనే మాట కోపం వచ్చిందంటే
మీరు నాతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారితో పాటు శిష్యులు ఉన్న ప్రతి క్షణము కూడా అది వారికి ట్రైనింగ్ అనే ఆయన ఫీల్ అవుతూ వచ్చాడు. అది ఒక ట్రైనింగ్లో వారు ఫీల్ అవ్వలేదు. యేసుతో పాటు ఉన్నప్పుడు అదొక ధైర్యము వారిలో లేకుండా పోయింది. ఒకసారి శిష్యుడు గురువుగారు అప్పుడు బయలుదేరినప్పుడు చావైనా ఏదైనా గురువుగారితోనే అనుకోవాలిగా. మరి యేసుక్రీస్తు వారి శిష్యుడు ఆయన ప్రాణం పోదు, మరి ఆయన ఎందుకు లేపారు అంటే నువ్వు పోతే కానీ మేము మాత్రం బయటపడగానేగా. అంటే గురువు గారిని వదిలేసే పరిస్థితి అక్కడ. యేసుక్రీస్తు వారు లేపారు, నీకు చింతలేదు అంటాడంటే ఇక్కడ మేము చచ్చిపోతుంటే ఏమన్నారు అక్కడ? ఏం చెప్పి చదువమ్మా? లేపి మేము నశించిపోతుంటే నీకు చింతలేదా అంటే అక్కడ డిఫరెన్షియేట్ చేసే పని. నీవు మేము అప్పుడు దాకా ఒకటే, మనందరం ఒకటే. కొత్తగా విశ్వాసం చూడ అంతే ఉంటాం. యేసయ్య ఇక నా చక్కలోనే ఉన్నాడు, యేసయ్య కౌగిట్లో నేనున్నా, అసలు నాకు లోకం తప్ప యేసయ్యే నాకు ధ్యానం అని చెప్పి యేసయ్యనంత ప్రేమిస్తాము. బిగినింగ్లో సంవత్సరాలు గడిచే కొద్ది ఏమవుద్ది, ఏమేసయ్యా నీకు చింత లేదా, మా ఇంట్లో ఎంత ప్రాబ్లమ్స్ వేస్తుంటే రాత్రి నిద్రే పోలేదు, నీకు ఏమైనా చింత ఉందా, రాత్రి సైతాన్ వచ్చేదో కళల్లో ద్వారా డిస్టర్బ్ చేసింది, నీకేమైనా చింత ఉందా, ఆ సైతాన్ కళలు రాకుండా చేస్తే నేను ప్రశాంతం నిద్రపోయేవాడిగా అంటే యు ఆర్ థింక్ దట్ గాడ్ ద క్రైస్ట్ ఈజ్ ఏ సర్వెంట్ ఆర్ కేర్ టేకర్. ఆలోచించు ఎంత భయంకరమైన పరిస్థితులు. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు వారు సపరేటు, మేము సపరేటు. నువ్వు ఉంటే ఉండు కదా, మేము మాత్రం బతకాలయ్యా అని చెప్పి నీకు చింత లేదా, మరి నేను కూడా మునిగిపోతా అని చెప్పి ఆయన అనుకున్నారా? మరి గురువుగారి యోగక్షేమాలు చూసారా? ఆలోచించండి. అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళేటప్పటికే మనిషిలో ఉన్న స్వభావ సిద్ధంగా ఉండే ఆ యొక్క స్వభావం బయటకు వస్తుంది. అది కూడా రాకూడదు. అది రాకుండా ఉన్నప్పుడు జరిగేటువంటి అద్భుతాలు ఊహించలేనటువంటి. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే కాబట్టి శిష్యులకి ఇంకంత ట్రైనింగ్ వారు పొందలేదు అప్పటికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో బొత్తిగా పోయింది. చూడండి, పౌలు గారి యొక్క పరిస్థితిని చూస్తే ఆయన ట్రైనింగ్ యేసుక్రీస్తు వారు లేకపోయినా ట్రైనింగ్ ఇచ్చారంటే ఆ యొక్క అనుభవంలోకి ఏ రేంజ్కి వెళ్ళాడంటే అక్కడ ఏం రాయబడిందంటే చాలా సింపుల్గా ఉంది అక్కడ వర్డ్. ఏమిటా వర్డు? కొన్ని దినములు సూర్యుడు కానీ నక్షత్రములు కానీ అంటే 24 hours నీకు సూర్యుడు కనపడలేదు, నక్షత్రాలు కనపడలేదు, అంటే చిమ్మ చీకటి. ఒక రోజు 1 గంట 2 గంటల 3 గంటల కొన్ని రోజుల పాటు వారు చీకట్లో ఎటుపోతున్నారో కూడా తెలియనటువంటి భయంకరమైన పరిస్థితి. ఊహించుకోండి ఒకసారి మీరు. ఒక 2 గంటలు 3 గంటలు మబ్బులు కమ్మితేనే వామో ఏం జరుగుతుందో అనుకుంటాం. సడన్గా చీకట్లు కమ్మేసినాక ఇప్పుడే ఊరి బాబు ఇది అంతం వచ్చేటట్టుందని భయపడిపోతాం. వాళ్ళు ఉంది ఎక్కడ, నువ్వు ఉంది ఎక్కడ, ఇంట్లో ఉన్నావు. నీ ఇంటి ముందు కూర్చొని మబ్బులు కమ్మి కొంచెం చీకటిగా పడంగానే గుండెల్లో భయం పోయింది. ఊరు బాబు ఏమవుద్దో ఏందో కథ. వాళ్ళు ఎక్కడున్నారు? గమని పరిగెత్తుకుని రోడ్డు మీద ఒడ్డు మీదకి రాగలుగుతారా? వారు సముద్రంలో ఉండి కొన్ని దినముల పాటు సూర్యుడిని చూడలేదు, నక్షత్రాలు చూడలేదు. అసలు పడవ ఎట్టుపోతుందో కూడా వారికి తెలియనటువంటి చిమ్మ చీకట్లో కొన్ని రోజుల పాటు ఉన్నప్పటికీ వారు ఏమన్నారంటే బ్రతుకుతామో లేదనే ఆశ వదిలినప్పటికీ కూడా వారు దేవుని ఎడల విధేయతే చూపారు. అది అద్భుతం, అల్టిమేట్. దేవుని యొక్క దృష్టిలో ఏ రేంజ్ అంటే అట్లాగా ఉండాలి మనం. ఇక మనం చనిపోతామయ్యా అనుకున్నప్పటికీ కూడా వారి యొక్క విశ్వాసము సన్నగిలలేదు. అది సాధువు అయినటువంటి హృదయం. యెహోవా సాధువులను కాపాడువాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సాధువుగా ఉన్నాడు పౌలు. అతను ఇతరులందరూ కూడా గైడ్ చేస్తూ ఉన్నాడు.
తనకున్న హృదయాన్ని ఇతరులకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. భయపడమాకండి, చనిపోయినా కానీ పర్లేదు, పరలోక రాజ్యానికి వెళ్తాం, దేవుడే చూసుకుంటాడు, భయపడమాకండి, ధైర్యంగా ఉన్నాడని చెప్పి తనకున్న ధైర్యాన్ని, దేవుడి మీద తనకున్న విశ్వాసాన్ని, ధైర్యాన్ని వారికి నూరిపోస్తూ వారు చిట్టచిరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని రోజుల పాటు అసలు దారి తెలియని చీకటి గందరగోళంలో కూడా దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగారు. వాడేమైపోయింది? బ్రద్దలైపోయింది, చెక్కల ముక్కలుగా విరిగిపోయింది. కానీ దేవుడు తలా ఒక చెక్క ఏం చేశాడు? వాళ్ళకి అందించాడు. ఆ చెక్కల పట్టుకుని ఏం చేశారు? మెల్లగా ఈదుకుంటూ ఒడ్డుకి మెల్లితేనండి దీపానికి చేరారు. ఒక్కడు కూడా అందులో ఒక్కడు కూడా మరణించలేదు. ఎందుకంటే మన మూలవాక్యము, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. అసలు కృంగిపోవాల్సిన అవసరమే మనకు లేదు. కృంగిపోవాల్సిన అవసరం నీకు లేదు. నీ బాధలలో, నిందలలో, బలహీనతలలో, హింస వలన ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా నీవు ఎంత మాత్రము కృంగిపోవాల్సిన అవసరం లేదే లేదు. కీర్తనకారుడు ఏదన్నాడు? నేను ఎప్పుడు బలహీన ఉన్నప్పుడే బలవంతుడు, నువ్వు కృంగిపోయే సమయం వచ్చినప్పుడే నీలో ఉన్నటువంటి బలాన్ని నువ్వు రెట్టింపు చేసుకుంటే దేవుణ్ణి ఇంకవరు ఎక్కువగా స్తుతించాలి. సమస్య జగ్లమయ్యే కొద్ది కూడా నువ్వు దేవుణ్ణి ఇంకా పట్టుదలతో స్తుతించేటువంటి అనుభవం నీకు ఉన్నదంటే నీవు సాధువే. నీ హృదయము చాలా సింపుల్గా ఉన్నట్టు హార్ట్. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి అలాంటి వారికి ఒకసారి చెప్తే చాలు. వాక్యం ఎంతసేపు చెప్పాలి వాళ్ళకి? వాక్యము అక్కడ రాయబడిందిగా, వెల్లడి అవుట చేతనే వెలుగు కలుగును. ఆ వెలుగు ఏం చేస్తుందంట? తెలివి లేని వారికి తెలివినిచనగా లోకమనే అజ్ఞానము, లోకంలో ఉన్న దానితో నీ కళ్ళకి, హృదయానికి ముసుగు వేయబడి దేవుడిని గమనించే జ్ఞానం నీకు లేకుండా పోయినప్పుడు నీకు లోకమనే కన్నులు, ఆ జ్ఞానము తీసివేయబడి దేవుని యొక్క జ్ఞానము నీకు నింపుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత ఇక మనకి ఏమైనా భయం ఉంటుందా? ఆలోచన ఉంటుందా? ఆ స్థితిలోకి అపోస్తలులు తర్వాత వచ్చారు వాళ్ళు. పౌలు గారు చూడండి, కొన్ని దినములు సూర్యుడు కనపడిపోయినా, ఎటుపోతున్నావు తెలియపోయినా, గందరగోళ పరిస్థితులపై సముద్రంలో ఉన్నాడు, ఒడ్డు మీద కాదు. ఎంతలా మనిషి అయినా సరే ఎంతసేపు ఉంటాడు? తన ధైర్యం ఎంతసేపు ఉంటుంది? 1 గంట, 2 గంటలు, 3 గంటలు. తర్వాత మన పాత స్వభావం బయటకు వచ్చింది. పౌలు గారికి రాలే. ఎందుకు రాలేదో తెలుసా? 14 రాత్రులు అంటే రాయబడిన రాలేదు అక్కడ. 14 రాత్రులు 14 పగళ్ళు అంటే సామాన్యమైన విషయం కాదు అది. అక్కడ రాయబడింది. నేను దూరం పోలేదు. 27వ వచ్చిన చూస్తే 14 రాత్రులు అంటే 14 రాత్రులు పగళ్ళు అంటే దాదాపు నెలలో సగం రోజులు చీకటి కమ్మి వారి చుట్టూ కూడా తుఫాను, భోజనం. ఇక 14 రోజులు భోజనం చేసిన ఉంటుందా? గాలి 14వ రాత్రి వచ్చినప్పుడు కొట్టుకొని పోవచ్చుండగా ఊహించి సో ఇదంతా మనకు తెలిసిందే. 14 రోజుల పాటు వాళ్ళు భోజనం చేస్తుంటారా? భోజనం అసలు పడవ కదిలిపోతూ ఉంటే నీకు ఇక్కడ సామాన్లు అక్కడ తీసి బయటపడేసి ఎంత ప్రయాసం చూడాలి. జీవన మరణ పోరాటం అది. సముద్రం నీళ్ళు తాగలేను, భోజనం లేదు. సరే భోజనం లేకపోయినా దిగులుగా కూర్చొని ఉంటే ఏమో అనుకోవచ్చు. పడవలు కొట్టుకులాడుతూ ఉన్నారు పక్కన, ప్రాణం పోతే అదొక భయం. చూడు ఎంత భయం. అసలు మనిషి సామాన్య మానవుడు తట్టుకోలేడు. అది పౌలు గారు మాత్రమే తట్టుకోగలరు. శిష్యులు కూడా వాళ్ళు కాదు. ఆ యేసుక్రీస్తు పడవ ఎంతసేపు ఉంటాడు? ఆయన నిద్రపోవడానికి ప్రారంభించాడు. 1 గంట అయిందేమో, 2 గంటలైంది. ఈ లోపలే తుఫాన్ వచ్చింది. 1 గంట ఓపికగా చూశారు. అక్కడి నుంచి మేము నీ సంగతి నువ్వు చూసుకోవాలి, ముందు మా సంగతి ఏంది, మమ్మల్ని ఏంది? ఇవాళ మనం అదే పరిస్థితిలో ఉంటున్నాం. యేసుక్రీస్తు నీకు శ్రమ రాగానే అసలు రాకముందే మన ప్రార్థన బిగిన, యేసయ్యా నీకు వందనాలయ్యా,
కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏమీ రాకుండా సంతోషంతో, సుఖంతో, ఆనందంగా, సంతోషితంగా, ఏ కష్ట నష్టాలు రాకుండా మమ్మల్ని కాచి కాపాడాయని ప్రార్థన చేయాలి ప్రతి నిమిషం. అసలు ఏ కష్టం తగలకూడదు. ఇంకా నయ్యం, దోమ కూడా కొట్టకుండా చూడయ్యా, ఈగలు ముసరకుండా చూడయ్యా, అవసరమైతే గాలి కరెంటు కూడా వేస్ట్ అవుతుందయ్యా, నువ్వే వచ్చి కాసేపు. అట్లాగా మానవ శరీరము, మానవ మనసు కఠినమైనటువంటి ఈ లోక జ్ఞానంతో నింపబడి సాధు స్వభావం మనలో లేకుండా విశ్వాసులు కూడా దేవుని యొక్క అద్భుతాలు చూడలేకపోతూ ఉన్నారు. ఇక్కడ మనం విచారించాల్సిన విషయం అంటే దేవుడు నీలో నాలో జరిగించాలనుకున్నటువంటి అద్భుత కార్యాలన్నీ కూడా మనం చూడలేకపోతున్న కారణం ఏమిటంటే సాధు అయినట్టు, మిక్కిలి మృదువైనట్టు అనేటువంటి హృదయ అలంకారంతో దేవుడిని హృదయాన్ని నింపడానికి నీవు అవకాశము ఇవ్వటం లేదు. పౌలు గారు 14 రాత్రింబగళ్ళు ఆయన విశ్వాసం చెక్కు చెదరగా వెళితే గ్రామానికి వచ్చాడు. కట్టెపైలు వేస్తున్నాడు. ఆ చలిలో తట్టుకోలేక అసలు కట్టగట్టుకోండి వాళ్ళ శరీరాలు గబగబ వచ్చి ఏం చేశారు, ఎండు పుల్లని నేరి కట్టిపేళ్ళు వేస్తుంటే ఒక కర్రలో దాక్కుంది, ఒక కట్టిపేళ్ళు దాక్కుంది, విషసర్పం. అది గడితే అక్కడికక్కడే. అది ఆఫ్రికాలో బ్లాక్ ముంబా అంటారు దాన్ని. అంత పాయిజనస్ లేక ఇంకెక్కడ ప్రపంచంలో లేదు. బ్లాక్ ముంబా చిన్నగా ఉంటుంది, అంతే ఉంటుంది. అది కలిస్తే 24 hours అది చచ్చిపోవాల్సింది. అది ఏ మెడిసిన్ పనికిరాదు. అలాంటి పాయిజనస్ విషపూరితమైన యొక్క పాము ఆ కట్టిపేళ్ళని వచ్చి పౌలను కలిసింది. కలిసి పైగా అది వదిలిందా, అది ఆలాడుతూ ఉంటే అందరూ ఆ దీపవాసులు అందరూ కూడా చూస్తూ ఉండగా ఆ పాము చూసి ఆయన మంటల్లో అట్లా చేతిని అక్కడ నిలిచాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి వామ్మో ఈయన మామూలు వ్యక్తి కాదని చెప్పి ఆయన దగ్గర రావడం జరిగింది. ఇతను ఒక దేవత అని చెప్పసాను. ఆలోచించండి, నువ్వెప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు. కాబట్టి పౌలు సముద్రంలో ఈ 14 రోజుల పాటు ఆయన బలహీనంగా ఉన్నాడా, బలవంతుడిగా ఉన్నాడా? సముద్రాన్ని జయించాడు, చీకటిని జయించాడు, గాలిని జయించాడు, ఇంకా అది అక్కడ ఎవరున్నారు చెప్పండి? 14 రోజులు ఆయన ప్రయాసపడుతుంది. ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? అసలు అన్ని రోజుల పాటు చీకటి కమ్మి, అన్ని రోజుల పాటు సూర్యుడు లేకుండా, అన్ని రోజుల పాటు గాలి తుఫాను లేకటం అంటే అది ఎవరి వల్ల సాధ్యమైంది? అది ఇట్ ఈస్ ద సిచ్యువేషన్ ఈస్ క్రియేటెడ్ బై ది లార్డ్ ఆఫ్ ది హోస్ట్. తర్ఫీదు ఇచ్చే క్రమంలో పౌలు గారికి యేసుక్రీస్తు వారే ఆ సన్నివేశాన్ని అక్కడ ఇచ్చాడు. తర్ఫీదు విశ్వాసాన్ని పరీక్షించుకున్నాడు. యోబును పరీక్షించినట్టుగా పౌలును కూడా పరీక్షించాడు దేవుడు. మరి అక్కడ యోబు నిలబడ్డాడు, ఇక్కడ పౌలు గారు కూడా నిలబడ్డాడు. కాబట్టి పౌలుకి దేశాలనే అప్పగించాడు. ఒక దేశం కాదు, ఒక గ్రామం కాదు, ఒక టౌన్ కాదు, కానీ ఖండాలనే పౌలు గారికి అప్పగించేశాడు. కొన్ని ఖండాలు ప్రభువుకి వశమైపోయింది. కారణం ఏమిటంటే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను అంటూ కూడా పౌలు గారు ఒక విషయంలో తట్టుకోలేక ఆయన అడిగాడు, అయ్యా నాలో ఉన్నటువంటి ఈ యొక్క జబ్బని ముళ్ళను తీసివేయ్యా అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నా కృప. ఎందుకే ముళ్ళు అంటావు ఏంటయ్యా? నీ శరీరంలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని అధిగమించేటువంటి నా కృప నీ మీద ఎప్పుడు కూడా చెట్టుకు మంచు ఆవరించినట్టుగా నా కృప నీతో ఉందయ్యా. ఇంకేం నువ్వు ఆలోచిస్తావు? బలహీనమైన సమయంలో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో
పౌలు గారు అంటే అద్భుతాలు నీవు చూడాలంటే, ఆయన పౌలు గారు అయ్యారు, మనం సాధారణమైన వాళ్ళమే, మనకు ఆయనతో పోటీయా? ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? మనం అలాంటి అద్భుతాలు అసలు ఏం అడుగుతాము అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. అక్కడ పౌలే, ఇక్కడ మనమే. కానీ ఉందేవారు అక్కడ? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మారనటువంటి యేసయ్య మనతో ఉన్నాడు. నీవు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు అంటున్నాడు, కానీ అత్యధికమైన అద్భుతాలతో కూడా నేను లేపుతాడు. కానీ నీకున్న విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ముందు ఆ విశ్వాసాన్ని పరీక్షించడానికి అనుమతి ఇవ్వాలి. చూడండి, ఇంకొక విషయం, ఒక వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 131వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 131:1. యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీరు చూచుచున్నవి కావు, నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. సింపుల్ హార్ట్ నీకు కావాలంటే నీకు ఈ లక్షణాలు ఉండాలి. ఏమిటా లక్షణాలు? మొట్టమొదటిది, నా కన్నులు, అది ముందు ఏంటంట, ఫస్ట్ చూస్తే యెహోవా సాధువును కాపాడుకున్న తర్వాత నీ వాక్యము వెల్లడి అగుట చేతనే వెలుగు కలుగును, తెలివి లేని నాకు తెలివి వచ్చును. అనగా నీకు నువ్వు పరీక్షించుకోవటమే. దేవుల్లో మనం సాధు స్వభావం అని కలిగి ఉన్నామా, సాధారణమైన సింపుల్ హార్ట్ అనగా చాలా తేలికైన హృదయం నీలో ఉన్నదా అనేది తెలుసుకోవడానికి వాక్యం విన్నప్పుడు నీలోనికి వెలుగు రావాలి. నీలో ఉన్నట్టు లోక జ్ఞానం అంతా పోయి లోకము నిన్ను అజ్ఞాని అనే రీతిలో దైవ జ్ఞానంతో నీవు నింపబడాలి. దైవ జ్ఞానంతో నింపబడ్డ వారందరినీ కూడా లోకం ఏముంటుందంటే వీరు వెర్రివారు అంటూ ఉంటుంది. వీరు మద్యం దాగి వచ్చారు, వీరు కొత్త మద్యం దాగి గంతులు వేస్తున్నారని చెప్పి అపోస్తుల్ని మేడగది మీద వారు పరిశుద్ధాత్మతో వారు అభిషేకం పొందుతూ ఉండి వారు గంతులు వేస్తుంటే బయట వాళ్ళకి ఎట్లా కనపడుతుంది, వీరు కొత్త మద్యం దాగి డ్యాన్సులు వేస్తున్నారు వీళ్ళు అని చెప్పి అంటారు. కాబట్టి లోకానికి అజ్ఞానముగా వెర్రితనముగా కనబడేది దేవుని యొక్క జ్ఞానం. ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలంటే నీవు ముందుగా వాక్యం ద్వారా వచ్చే వెలుగును నీ హృదయంలో తీసుకొని లోకం నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని వదిలిపెట్టి దైవ జ్ఞానం కోసం వెతుకులాడాలి. అది ఎప్పుడైతే నీలోకి వస్తుందో ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే నా హృదయము అహంకారం కలది కాదు, అహంకారం వదిలిపెట్టాలి. తర్వాత నా కన్నులు మీదు చూచుతున్నవి. మీదు చూడటమంటే కింద చూడం మనం ఎప్పుడు కూడా. అదేంద్రా, అదే నిన్న దాకా ఏంది అట్టున్నట్టుడేదా, ఈడేందిరా, ఈమెంది ఆమెంది, అసలు ఆ పరిస్థితి ఏంది, అసలు మొన్నట్టుంది ఇప్పుడెట్టుంది, ఏంది ఇంత ఖర్చు పెట్టి చేస్తుంది, ఈవెన్ ఇంత ప్రేమ ప్రదర్శిస్తుంది, ఏమై ఉంటుందో ప్రతి దానికి కూడా మనం చూపుతో చూసి ఏం చేస్తాం, ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. మన ఆలోచనలో హృదయంలో పుంఖాలుగా ఆమె గురించి రకరకాల ఆలోచనలు నింపుకుంటా ఉంటాం. కన్ను కిందకి దిగదు. మన కన్ను ఎదురుగా పైకి చూడాల్సిన ఎవరినైనా కానీ దించుకోం. తల పెద్దవారు కానీ చిన్నవారు కానీ అత్తమ్మవారు కానీ తల్లిదండ్రులు కానీ నీకు సంబంధించిన వారిలో పెద్దవారిని గౌరవించాలి, భర్తను గౌరవించాలి, బిడ్డలను దీవించాలి. ఇదిగో పెద్దవారు సంఘంలో కనపడ్డప్పుడు వారికి మర్యాద ఇవ్వాలి. సంఘ పెద్దలు ఉంటారు, గ్రామ పెద్దలు ఉంటారు, నీ పై అధికారులు ఉంటారు, నీకంటే పెద్దవారందరూ కూడా గౌరవించాల్సింది. ఆడేంది ఈడేంది ఈమెంది ఆమెంది అన్నావు అనుకో, నీవే హృదయం కలిగిందాన్ని అవుతావు. లోకానుసారమైన జ్ఞానంతో ఇతరుల గురించి పేజీలు నువ్వు తయారు చేసి నీ హృదయంలో నింపుతావు, ఇతరులు కూడా అదే చెబుతూ ఉంటావు. ఆలోచించి ప్రియ సహోదరులు, నా కన్నులు మీద చూస్తున్నవి కావు. ఇతరుల విషయంలో వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి వైపు చూసి నేను బాధపడే వ్యక్తిని కాదు, వారిని చూసి నేను అసూయపడే వ్యక్తిని కాదు. నీ కన్నులు ఎప్పుడు కూడా కింద చూస్తూ ఉండాలి. అనగా నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవలకు వెలుగు అన్నట్టుగా వాక్యం వైపు చూస్తూ, వాక్యం అంటే చదువుతాం, కింద చూస్తుంటాం, పైకి చూస్తాం. బైబిల్ పైకి లేపుతామా? నేను తల అసలు కిందకే దించను, నా జీవితంలో తల కిందకే దించు, నా కన్నులు కూడా కిందకి దించని చెప్పి అవసరమైతే బైబిల్నే పైకి ఎత్తి పైన చదువుతావా? నువ్వు ఎప్పుడైనా సరే ఎంతసేపు పైకి చూసినా
ఎక్కడ చూడాలి మళ్ళీ? కిందకి చూడాల్సిందే. నువ్వు తల కిందకి ఎత్తకపోతే మెడ ఇరిగిపోద్ది అక్కడే. ఉంచి చూడండి కాసేపు 2-3 గంటలు మెడ పైకి ఎత్తొచ్చండి, హాస్పిటల్ పోవాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తగ్గించుకోవటం, కన్నులు కిందకు చూడటం అంటే ఇతరుల్లో ఉన్నటువంటి లేని, ఇతరులు పడుతున్న కష్టాలు, ఇతరులు ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నారేమో, వారు అన్యాయంగా దూషిస్తున్నారేమో, వారు ఆత్మీయంగా బలపడలేకపోతున్నారేమో, ఇవి చూడాలి. నువ్వు చూసి వారికి సహాయం చేయడానికి నీవు నీ పాదాలు పరిగెత్తాలి, నీ చేతులు పరిగెత్తాలి. ఆ టైము సంఖ్యలు వేసుకుంటూనే కూర్చుంటాం. ఎవరిని వస్తే నాకే ఇవ్వాలి, నేను మాత్రం అడుగుడు ముందుకి పెట్టను. ఎవరు వచ్చి నాకే తేవాలి, నేను మాత్రం చేతులు సంఖ్యలు వేసుకుంటూనే కూర్చుంటాం. అంటే ఏంది? చేతులు బయటికి జాగం ఎవరికైనా ఈటానికి. దేవుని స్తోత్రం చెప్పండి. అలా చేసినప్పుడు నీకేం ఉపయోగమో లేదు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. 6 నుంచి చదువమ్మా. 12వ అధ్యాయం 6 నుంచి. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావడానికి ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉండేది. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించిన. ఒక నిమిషం ఆగుదాం. పేతురు గారికి ఏం చేయబడ్డాయి? సంఖ్యలు వేయబడ్డాయి. ఆయన చెరసాల్లో పడుకుంటూ పక్కన ఎవరు ఉన్నారు? అటొకరు ఇటొకరు చెరొక సైనికులు ఉన్నారు. పేతురు గారు ప్రభువా నీకు చింత లేదు, నేను చచ్చిపోతాను లే అని చెప్పి ఏమన్నా ఏడుస్తూ బాధపడుతూ కేకలు వేస్తూ ఉన్నాడా? మరి పడవలో వేసాడుగా కేకలు. అప్పుడు పరిస్థితిలో ట్రైనింగ్ పూర్తిగా పేతురు గారు అప్పుడు ఇదందరి ట్రైనింగ్. అందుకే ఒకటి తిరుగుతాం. చూడండి, ఇక్కడ ఆలోచించండి. పేతురు గారు యేసుక్రీస్తు వారు పడవలో తలకిందులు అవుతున్నప్పుడు సముద్రంలో పుట్టి పెరిగినట్టు పేతురు గారు భయపడిపోయి ప్రభువా నీకు చింత లేదా, మేము చచ్చిపోతున్నాం అని చెప్పి లే అంటుంటే, ఇక్కడ చెరసాల్లో బంధించబడి తెల్లారే మళ్ళీ ఆల్రెడీ హీరో చెప్పేశాడు, తెల్లవారకు ముందే పేతురు నా దగ్గరికి తీసుకురావాలి. దేనికి చెప్పండి? వదిలిపెట్టడానికా? మంచిగా భోజనం పెట్టి అయ్యా బాగున్నా నా కోసం ప్రార్థన చెప్పి గౌరవించి పంపించడానికా? చంపటానికి ఎర్లీ మార్నింగ్ అసలు మనుషులు లేవక ముందే జనం లేచే లోపలే అతనికి మరణశిక్ష చంపేయాలని చెప్పి ఆ డిగ్రీ అయిపోయింది. అది అంత పేతురు గారికి తెలుసు ఎక్కడ లేచిపోతాడో అని చెప్పి. చెరసాలలో కూడా పక్కన ఊడుకున్నారంట. చెరసాల తాళం ఎత్తి ఉండదా? అబ్బే, చెరసాల తాళం వేసినా చెరసాల లోపల కూడా ఆయన పక్కన ఒక నాకు తెలిసి ఆయన కాలు కూడా వేసి ఉంటారు కదా, కథలు కూడా ఉంటానికి. చిరొక్క కాలు వేసి పడుకొని పేతురు గారు దిగుతాడేవాళ్ళు. పేతురు గారు ఏం చేస్తాను? భయంగా ఉన్నాడా? బలహీనపడ్డా? నేను ఎక్కడ బలహీనుడునో. ఇప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నాడు? అక్కడ హ్యాపీగా నిద్రపోతున్నాడు. అది విశ్వాసం అంటే. సాధు హృదయాన్ని పేతురు గారు వచ్చేసింది, ఆయన హృదయంలోకి వచ్చేసింది. పడుకొని హ్యాపీగా నిద్రపోతున్నాడు. సంఖ్యలు వేయబడ్డాయి. తెల్లవారి లోపల నన్ను చంపేస్తారని పేతురు గారికి తెలిసినప్పటికీ కూడా ఆయనలో ఉన్న విశ్వాసం పరిపక్వం అయిపోయింది. మెచ్యూరిటీ లెవెల్స్ హై లెవెల్కి వెళ్ళిపోయింది. దేవుడి కోసం ప్రశాంతత దేవుడే చూసుకుంటాడు. నిద్రపోతుంటే చెరసాలలో నుంచి దేవదూత లోపలికి రావడం జరిగింది. ఆ వెలుగు దేవదూత ఎక్కడ నిలబడింది? అక్కడ ఏమొచ్చిందంట? వెలుగు వచ్చింది. మన హృదయంలో వెలుగు వచ్చిందా? దేవదూత రావక్కర్ల వాక్యమని హృదయంలోకి వెళ్తే ఏమొస్తుందని చెప్పాడు? వాక్యము వెల్లడి అగుట చేతనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివినిచ్చును. తెలివేంటి? తెలివి లేని వారికి తెలివి ఇవ్వడం అంటే ఏమిటా తెలివి? తెలివి లేని వారికి తెలివినిచ్చును. ఏ తెలివి లేని వారికి ఏ తెలివి వచ్చింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి. ఇప్పుడు ఎప్పుడైనా ప్రశాంతంగా సమస్య వచ్చిన పడుకొని నిద్రపోయామా? నువ్వు నిద్రపోకుండా మీ ఆయన నిద్రపోనీయకుండా, ఇరుపురు నిద్రపోనీయకుండా గందరగోళ పరిస్థితి చేస్తా, ముఖం అంత వికారంగా పెట్టుకొని నువ్వు ఎంత కింద మీద పడి తపస్సు చేసినా యేసు లేకుండా నీవేమీ చేయవు. సమస్యలు సుడిగుండంలో పడి నువ్వు ఎంత కొట్టుమిట్టాడుతున్నా ఆయన నీ పక్కన ఉండాలి. వాక్యం అన్న హృదయంలో జ్ఞాపకం తెచ్చుకోవాలి.
నువ్వు సమస్య సుడిగుండంలో పడి ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే తీవ్రమైన ప్రతికూల పరిస్థితులకు నువ్వు వెళ్ళిపోయినప్పటికీ వాక్యమును నువ్వు చదివినప్పుడు, వాక్యం నీ హృదయంలోనికి వెలుగు తీసుకొచ్చినప్పుడు, నిన్నప్పటి వరకు నువ్వు బాధపడుతున్నావు అంటే లోక జ్ఞానంతో ఆలోచిస్తే బాధలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. సమస్యలు వచ్చినప్పుడు లోక జ్ఞానంతో ఆలోచించి ఏంటి, మా ఆయన ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బిడ్డలు ఏంటి, నా అప్పులు ఏంటి, నా ఆరోగ్యం ఏంటి, ఇది వాళ్ళు ఎట్టన్నారే, వీళ్ళు ఎట్టరే, ఇదంతా కూడా ఏ ఆలోచనను ఆలోచిస్తున్నట్టు? లోక జ్ఞానంతో ఆలోచిస్తున్నట్టు. ఈ లోక జ్ఞానాన్ని నువ్వు కనుక వదిలిపెట్టే దాంతో నువ్వు ఆలోచించకుండా నువ్వు దైవ జ్ఞానంతో ఆలోచిస్తున్నావు అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ వాక్యములు వెల్లడి అగుట చేతనే ఎక్కడ పుట్టాలి వెలుగు? ఎక్కడ పుట్టింది? నీ హృదయంలో పుట్టాలి. అనగా సమస్యలు వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గరకు రావాలి. సమస్యలు సుడిగుండనప్పుడు కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుని వాక్యమును ప్రార్థనతో దేవుని దగ్గరైనప్పుడు నీ హృదయంలోనికి వెలుగు వచ్చినప్పుడు పేతురు గారు ఏ విధంగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే ఎవరు వచ్చారు లోపలికి? సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. దేవదూత కూడా వచ్చి వాళ్ళిద్దరిని పక్కకు లేపింది. పక్కకు తీసుకొచ్చి అయ్యా లే అంది. లేచి నాకు ఎంతసేపు ఉన్నాడు అక్కడ? లేచి చెప్పు అక్కడ దేవదూత ఏం చెప్పింది చూడండి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచాను, అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురును ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపోయాను. ఏముంటుంది? నీవు నడుము కట్టుకో. మనమైతే ఏం చేస్తాం? తలుపు తీటి మనసు చెప్పులు ఎట్టిపోతాయో, దట్టి ఎక్కడ ఉంటుందో ముందు బ్రతుకు జీవుడు బయటపడితే చాలని తుపాకుండికి కూడా బుల్లెట్ పేర్చేవనుకోండి, ఆ బుల్లెట్ కంటే స్పీడ్గా మనం పరిగెత్తుకొస్తాం. అప్పుడు మనం చెప్పులు ఎట్టిపోతే ఆయాసం ఎట్టిపోతాం, ఏమైపోతాం, ప్రాణాలు తెగించి పిక్క బలం అంటారు చూడు, ఆ పిక్క బలంతో బయట పరిగెత్తుకొస్తాం. కానీ దేవదూత ఆయన యొక్క గౌరవాన్ని తగ్గించాల. అయ్యా నీ నడుము నా దట్టిని నువ్వు మళ్ళీ కట్టుకో అంటే ఏంటి? నడుముకు దట్టి అంటే ఏం చెప్పండి? సత్యం అనేది అది. అయ్యా నువ్వు మళ్ళీ భయపడాల్సిన పని లేదు, నువ్వు ఎవరు చూసి భయపడాల్సిన పని లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అదే స్థితిలో మళ్ళీ నడుము కట్టుకో. సమాధానం అనేది చూడు. సమాధానం దేవుడితో ఉన్నాడు, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక గో హెడ్ అంటూ ఆయన మళ్ళీ బలపరిచింది అక్కడ. అంటే పేతురు గారు ఎంతైనా మానవ మాత్రుడే, లోపల ఎక్కడ టెన్షన్ పడ్డాడు. సత్యం అనేది దట్టు కట్టుకోయా, భయపడాల్సిన సత్యం అనేది యేసుక్రీస్తు అని కట్టుకో. సమాధాన పాదశక్తి నీకు ఏం లేదు, పద బయలుదేరు అని చెప్పి ఆయన దగ్గరుండి బయటకు తీసుకొచ్చి వస్త్రము పైన వేసుకోవడం అంటే గౌరవం. అది వస్త్రం పైన వేసుకోవడం రక్షణ వస్త్రం అంటే గౌరవప్రదంగా రక్షణ వస్త్రాన్ని దీన్ని తీసుకో. ఎనర్జైజ్ చేసిన అంటే మళ్ళీ పునరుత్థానపు శక్తితో దేవదూత పేతురు గారిని మళ్ళీ నింపి బయటకు తీస్తుంది. పునరుత్థానం అంటారు, అది రెట్టింపు ఉత్సాహం. అదిగో ఎలీషా రెండంతలుగా ఎట్లా వచ్చిందో పేతురుకి మళ్ళీ శక్తిని డబుల్ డిమాండర్లో ఇచ్చి బయటకు తీసుకొచ్చి దేవుని స్తోత్రం చెప్పలేదు. ఎలా ఉన్నాం మనం? మన యొక్క ఆత్మీయ జీవితాలు వాక్యం నేను వెలిగిస్తూ ఉన్నదా, ఆర్పివేస్తూ ఉన్నదా? వాక్యం ఇప్పుడు ఆర్పదు, నువ్వు ఆర్పుతున్న వాక్యాన్ని. ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే వాక్యాన్ని మనం ఆర్పుతున్నాం, లోపలికి పోనీయకుండా, చెవుల్లోకి పోనీయకుండా. పొద్దు గూగుల్ వాక్యమే, ఏం వాక్యం సాగు పడుతున్నారు వీళ్ళు. అసలు మైకులు పెట్టి ఆదివారం సాది ఇది అని వాక్యాన్ని మనం నెట్టివేస్తూ ఉన్నాం, తిరస్కరిస్తూ ఉన్నాం. వాక్యం అనే వెలుగుని హృదయంలో ప్రకాశించనీయకుండా చేస్తూ పైగా మనం ఏమంటున్నాం అంటే జడ్జిమెంట్, ఈ లోక జ్ఞానంతో అంటున్నాం. ఏంటి పొద్దుగుకులు ప్రార్థన, ఉపవాసాలు, ఆల్ నైట్లు ఏంది? దేవుడే చూస్తాడు ఇదంతా మన ప్రయత్నం లేకుండా. నువ్వు ప్రయత్నం చేయటానికి కావాల్సిన దైవ జ్ఞానం నీలో ఉంటే రూపాయితో అయ్యే పని పావలతోనే అవుతుంది. రూపాయితో అయ్యే పని నువ్వు తెలివి లోక జ్ఞానంతో చేస్తే రూపాయితో అయ్యే పని 10 రూపాయలు అవుతుంది. ఆలోచించి ప్రేస్ అవుతుంది. నీకు జ్ఞానయుక్తమైనటువంటి, అందుకంటాడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైన అంటూ. ఇంకొక ఇల్లాల గురించి రాయకుండా తన యొక్క గృహమును ఏముంది అక్కడ అది అంటే చక్కగా మరి ఆ యొక్క స్త్రీ జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట, తన ఇంటిని
చక్కగా తక్కువలో. అంటే మన జ్ఞానం ఉంటే నీకు 10 పైసల్లో ఒక రూపాయి కూడా కాదు, 10 పైసల్లో పైసా కూడా నీకు ఖర్చు కాకుండా సేవింగ్స్లో కాదు, దేవుని జ్ఞానం నీలో ఉంటే. లేదంటే ఖర్చు అయిపోతాము. ఇంటిని 3 రాళ్ళు తన ఇంటిని పెరికి వేసి, 3 రాళ్ళు అంటే లోక జ్ఞానంతో ఆలోచిస్తే 3 రాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆలోచన 3 రాళ్ళు తన యొక్క ఇంటిని పెరికి వేసుకొని. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం, ముగిస్తాను. 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన రోగి ఒక స్త్రీ ఉన్నది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంత వ్యయం చేసుకుంది, ఎంత మాత్రం ప్రయోజనం లేక. ఇక్కడ ఆగుదాం. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది? 12 సంవత్సరాలు ఆమె జబ్బు ఉంది. తనకున్న లోక జ్ఞానం ద్వారా, తనకున్న ఆస్తులను బట్టి, తనకున్న బంధుత్వాన్ని బట్టి లోకానుసారమైన పోకడలు పోయి డాక్టర్లు నమ్ముకొని తన వ్యయాన్ని, బంధువులు చెప్పిన సలహాలను పాటిస్తూ ఆమె ఏం చేసింది? తనకున్నదంతా కూడా పోగొట్టుకుంది, ఖర్చు అయిపోయింది. చివరికి ఆమె యొక్క జబ్బు మరింత సంకట పడిందని రాయబడింది. అంటే ఆమె జబ్బు కొండనాలకు మందేస్తే ఉండనాలకు పోయినట్టుగా ఆ జబ్బు తగ్గకపోగా అధిక మరింత ముదిరింది. ఆమె ఆస్తులన్నీ కరిగిపోయి అసలు అసిస్టెంట్ అని ఒక్కడు కూడా ఆమెకి కనీసం పక్కన ఒక మనిషిని తీసుకెళ్తానికి కూడా, జనరల్గా హాస్పిటల్కి ఏం చేస్తాం మనం? ఇద్దరు ఎరుగుపోతు వారిని తీసుకొచ్చుకుంటాం. తీసుకొచ్చి వాళ్ళే ఛార్జీలు పెట్టుకుని వస్తారా? చెప్పండి. మనమే ఛార్జీలు పెట్టుకోవాలి. వాళ్ళకి టిఫిన్లు, భోజనాలు మరి ఏం ఖర్చుగా వాళ్ళు పెడతామని మనమే పెట్టించాలి. అట్లా పెట్టింది పాపం. చివరికి ఏమైపోయింది? అంత అయిపోయింది. అప్పుడు ఫైనల్ కంక్లూజన్కి వచ్చింది, యేసుక్రీస్తు వారి దగ్గర కానీ పైసా లేకుండా, ఒక చిల్లి గవ్వ కూడా లేకుండా నయం అయిపోద్ది అనుకుందామే. యేసుని గురించి విని ఏముంది? స్వస్థపరుస్తాడు. ఎప్పుడొచ్చింది? అంత వ్యయం చేసుకుంది. కాబట్టి లోక జ్ఞానంతో ఆలోచించే ప్రతి పని కూడా నీకు అది ప్రయాసే. గాలికి ప్రయాసపడినట్టే ఉంటుంది లోక జ్ఞానంతో. మనం ఏది చేసినా, ప్రయత్నం ఎంత చేసినా నీకు రాదు. ఎంత ప్రయత్నం చేసినా సరే అది నిన్ను ముంచి వేస్తానే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పడాలి. అసలు అర్థం కాదు మనకి. అసలు మనం ఉన్నతంగా ఉన్నట్టుగా అనిపించింది. లోక జ్ఞానంతో ఆలోచించే చిన్న కుమారుడు ఏం చేశాడు? మా నాయనకే పని పడ్డది, పల్లెటూరులో ఉన్నాడు, ఆ పొలాలు అంటాడు, ఇదిగా గేదెలు, గొర్రెలు, ఆ ఒంటెలు, మేకలు ఎంత వచ్చింది దీని మీద. ఈయనకి 50 సంవత్సరాలు పట్టింది అంత సంపాదించేటప్పటికే, తాత ముత్తాత నుంచి. నేనైతే నా తెలివితేటలతో బయటికి వెళ్ళి ఏం చేస్తాను? ఇంకా ఎక్కువగా ఇంకా ధనవంతుడు కావాలనుకున్నానని చెప్పి లోక జ్ఞానం మీద స్టాండ్ అయ్యి ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయి చివరి ఒక చిల్లి కానీగా ఒకటి అతని దగ్గర అది. అప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసినాడు. యేసయ్యని జ్ఞాపకం చేసుకోగలే అతని హృదయంలో ఏం కలిగింది? వెలుగు కలిగింది. ఎప్పుడైతే అతని హృదయంలో వెలుగు కలిగిందో సరైనటువంటి మార్గంలో దేవుడు డైరెక్షన్ చూపించాడు. తండ్రిని జ్ఞాపకం చేసుకోకపోయి ఉంటే అతను ఆత్మహత్య చేసుకుని ఉండాలి. అంతే, దానికి ఆల్టర్నేటివ్ లేదు. పందులు తినే పొట్టు కూడా ఆ యజమానుడు తినేటల్లా. వారి భోజనం పెట్టకపోగా, ఎవరా నా పందులు తినే పొట్టు నువ్వు తింటున్నావు, నీకు బుద్ధి ఉందా అని తిడుతున్నాడు. నా పందులు కనుక 1 కేజీ కనుక తౌడు తింటే 1/2 కిలో దొరుకుతుంది. జనరల్గా పందులు ఏంటంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అది అందుకే క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుంది అంటే, బ్రాయిలర్ కోడి కోటను పందులకి, సేమ్ పందులకి వాళ్ళు పెట్టే ఆహారం ఎంత పెడుతున్నారో దానికి తగ్గట్టుగా అది రేషియో ప్రకారం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రేషియో ప్రకారం వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం అది కిలో తింటే 1/2 కిలో పెరుగుతుంది, అట్లా లెక్క ఉంటుంది. కాబట్టి దాంట్లో కొంచెం తగ్గిస్తే నువ్వు బలుస్తావు కానీ పందులు పలకపోతే నాకు ఆదాయం దొరుకుతుంది కాబట్టి నేనేదిరా పందులు పొట్టు తింటున్నావు అని వాడిని కొడుతున్నాడు, తిడుతున్నాడు. కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే వాడుగా తండ్రిని జ్ఞాపకం చేసుకోకపోతే అతనికి చీకట్లో చనిపోయేవాడే, ఆత్మహత్య చేసుకోవాలి. తండ్రిని గురించిన ఆలోచన అతని హృదయంలో వెలుగును నింపింది. వెలుగు అతనికి సరైన మార్గాన్ని తీసుకొని వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పాలి. కాబట్టి మనము అలాగే స్త్రీ కూడా తనకు ఆస్తి ఎంత వస్తుందో యేసుక్రీస్తు వారి గురించి విన్నప్పటికీ కూడా ఆమె నెగ్లెక్ట్ చేసింది. చివరికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. ఇక్కడ సమస్య ఎట్లా ఉందంటే, పేతురు గారు నేల మీద ఉన్నట్టు అంత టెన్షన్ పడేవాడు కాదు. సముద్రంలో ఉన్నాడు, చిన్న ప్లేస్లో ఉన్నాడు,
గంటల తరబడి ప్రాబ్లము, తల్లకిందులయ్యే ప్రాబ్లం, ప్రాణాలు పోతాయి అనే భయం. పౌలు గారు అయితే అల్టిమేట్ 15 రోజుల పాటు రాత్రులు పగల్లో ఆయన ప్రయాసపడుతూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ స్త్రీకి అది నో వన్స్ ప్రాబ్లం. ఎవరికి సంబంధం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు. ఆమె కూడా చెప్పుకోలేదు కదా, ప్రాణం పోదుగా. ప్రాణం పోయే పరిస్థితి కాదు. ఇతరుల దగ్గరికి ఫ్రీగా వెళ్ళలేదు. ప్రతి నిత్యం నీరసం వస్తూ ఉంటుంది, బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ నీరసం వచ్చేసి ఎక్కువసేపు నడవలేదు, ఎక్కువసేపు ఉండలేదు. అది కరెక్ట్గా ఎప్పుడు ఫ్రెషప్ చేసుకోకపోతే వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ హర్ ఓన్లీ. అంటే ఆమె ప్రాణాలకు ఇబ్బంది లేకపోయినప్పటికీ సాంఘిక సమాజంలో బయటకు రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఆమె దృష్టిలో అది ఆమె ప్రాబ్లమే, బయట ప్రాబ్లం కాదు. కానీ అది అట్లా ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఆమె అడుగు వేయడానికి కూడా నిలబడినంత శక్తి విహీనరాలుగా మారిపోతాం. సో సమస్య అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా మారిపోతూ ఉన్నది. 30 సంవత్సరాల పాటు అసలు కదలలేని పరిస్థితిలో బెతస్దా మంది పడి ఉన్నాడు. అసలు కదలలేడు. ముందు కదిలితే ఏదైనా దాంట్లో పడేవాడు ఆ నదిలో, ఆ యొక్క కోనేరులో. అది కూడా లేకుండా కదలలేని పరిస్థితి. ఎంతకాలం ఉన్నాయో ప్రయోజనం ఉంటుందా? 35 సంవత్సరాలు రాయబడింది. యేసుక్రీస్తు రావుతాడు అక్కడే చచ్చున్నాడు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు అంతే పడి ఉండేవాడు. తర్వాత ఏమైపోయాడు? చచ్చిపోయేవాడు. నీవు నేను మనం దేవుని దగ్గరికి వచ్చి కదలకుండా బెదరకుండా ఉండకుండా కూర్చొని వెళ్తూ ఉంటే, ఇదే రొటీన్గా జరుగుతూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఉందా? విశ్వాస జీవితంలో ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా, ఆత్మఫలాలు కృపవరాలు వాక్యమైన వెలుగు నీ హృదయంలో తీసుకోకుండా, సాధువైన హృదయం నీళ్ళని రాకుండా, దేవుణ్ణి నువ్వు మెప్పించేందుకుగా కొత్త శ్రమను నువ్వు అనుభవించకుండా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కోసం కొద్ది కూడా నువ్వు ఖర్చు పెట్టకుండా, పరిచయం చేయకుండా, దేవుని కోసం కొంత ఖర్చు అవ్వకుండా, నేను అంత నాకే దేవుడు రావాలి, దేవుడే నాకు అడిగి ఇస్తాను కదయ్యా, అడిగిన వారందరికి ఇస్తున్నావు, వాళ్ళకి ఇచ్చావు, వీళ్ళకి ఇచ్చావు, మరి నాకెందుకు ఇవ్వలేదు? అడిగి ప్రతి వాడు పొందుతాడు, మరి నాకెందుకు రావట్లేదు? నువ్వు ప్రయాసపడకుండా, దేవునికి నువ్వు అప్పగించుకోకుండా, దేవుడు నిన్ను ఇదిగో ఆ యొక్క విశ్వాసమనే ప్రేమ, ఆ యొక్క పరిమాణాన్ని నిన్ను ఎంతుందో ఆయన టెస్ట్ చేయనీయకుండా మనం ఏదోదో ఊహించుకుంటే ఏమీ లేకుండా ఎక్కడ ఉన్నట్టు 35 సంవత్సరాలు పడి ఉన్నట్టుగా మనం బాప్తీసం తీసుకొని ఎన్ని రోజుల నుంచి ఎక్కడ పడినాం అక్కడే ఉన్నాం అనుకుని ఆలోచించుకోండి. ఏదో కొద్ది దేవుడు చాలా చిన్న అట్లే సంతోషపడుతున్నాం మనం. ఏది నాకు చాలు, వేసే నన్ను ఎంతో వందనాలు, దాంతో ఆయన సరిపోట్లా, ఆయన సాటిస్ఫై కావట్లా. నీకు ఇచ్చినట్టు ఆశీర్వాదంతో ఆయన సంతోషపట్టాలా. ఎందుకో తెలుసా? నిన్ను ఇంకా రాజులైన యాత్ర సమూహంగా ఈ యొక్క రాజ్యంలో, ఈ జన సమూహంలో నిన్ను ఉన్నతంగా ఉంచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దానికి ఏంటంటే ప్రయాస. ఈ ప్రయాస నీలోకి రావాలంటే నీవేం చేయాలంటే ఆయన వాక్యపు వెలుగును నీ హృదయంలోనికి తీసుకోవాలి. నువ్వు ఈ స్త్రీ వచ్చింది, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్యకు ఆయన పరిష్కారము, ఆయన చెప్పిన ఒక మాటకి ఆమె భయపడిపోయింది, మోకరించింది, ఒప్పుకుంది. నేనేనయ్యా తాకింది, నా ప్రాబ్లం ఇది అని ఓపెన్ అయిపోయింది. సమాజంలోకి వచ్చి నేను గురించి నువ్వు దేవుడిని ప్రచారం చేయాలి. చర్చిల్లో వచ్చి ఇంట్లోకి వెళ్ళి వాక్యం తీసుకొని బైబిల్ తీసుకొని ఇంట్లోకి వచ్చి, ఇంట్లోకి పోయిన చర్చికి వచ్చి చర్చ పోయి ఇంట్లో పోయి ఇక మెలకుండా కూర్చుంటే ప్రయోజనం లేదు. నీ యొక్క స్వరము వీధులలో దేవుడిని మహింపరుస్తూ, దేవుడిని జరిగించే కార్యాలను బట్టి ప్రచురపరుస్తూ నువ్వేం చేయాలంటే ఆయనకు మహిమ తీసుకొచ్చే పరిస్థితుల్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు వారికి తెలుసు నన్ను ఎవరో తాకారన్నాడు. అప్పుడు ఎందుకు చెప్పలేదామే? నేననే తాకింది, భయపడింది. అంటే యేసుక్రీస్తు వారి మాట అనకపోతే మెల్లగా ఇక జారుకునేది. ఈ జారుడుగా ఎక్కువైపోయాం మనం. కొద్దిగా ఆశీర్వాదం వచ్చినప్పుడు అందరికి వెనక్కి వెళ్ళిపోతాం, రిలాక్స్ అయిపోతున్నాం. అది ఆశీర్వాదం అనుకుంటాం, ఆశీర్వాదం కూడా కాదు, కాసేపు టెంపరీ ఆయింట్మెంట్ లాంటిది. దేవుని ఆశీర్వాదం ఇప్పుడు ఆయింట్మెంట్ లాగా రావు మన దగ్గరికి. పుండు పడింది ఆయింట్మెంట్ అయితే అది గట్టిగా ఆ పైన గట్టి కట్టుది కదా, ఏముంటుందని పెచ్చులా కట్టుద్ది, ఆ తగ్గిపోయింది అనుకుంటాం మనం, లోపల అంతే ఉంటుంది. దేవుని ఆశీర్వాదంలో ఆయింట్మెంట్ కాదు, దేవుని ఆశీర్వాదంలో టానిక్ లాంటి. దేవుని స్తోత్రం చెప్పడం, టానిక్ తాగితే బలం వచ్చింది. దేవుని యొక్క ఆశీర్వాదం ఇప్పుడు కూడా శ్రేష్టమైనవి. అవి కావాలి అంటే నీవు ముందు ఆయనకి ప్రయాసపడేటట్టుగా నీకు అవకాశం ఇవ్వాలి. అప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు. నేను కష్టాలు కలుగులోంచి నేను పుటం వేయడం స్టార్ట్ చేస్తాను. ఈ పుటం వేసేటప్పుడు నీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎంతవరకు ఆయన చూస్తాడు. నీ శక్తికి నీ చెప్పుడు కూడా ఆయన నీకు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పాను.
నీ శక్తికి మించినంతగా నేను ఎప్పుడు కూడా ఆయన ఇబ్బంది పెట్టాడు. విశ్వాసమును పరీక్షించేటట్టుగా మనము ఆయనకు అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి, ముగించేస్తాను. ఆయన కూడా కొద్ది నిమిషాలు చెప్తుంది. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అంటే ఇక్కడ లోక జ్ఞానముతో శిష్యులు మాట్లాడుతున్నారు. అయ్యా, ఇంతమంది జనం ఉన్నారా, ఇక్కడ నేను పంపించేద్దాము, మీరు భోజనం తేవాలంటే బయట తేవాలంటే మన వల్ల ఏ పని కాదు. 300 దినారు లేదా రాయబడింది అక్కడ. ఇదంతా కష్టసాధ్యమైన, పైగా అడవుల్లో ఎడారిలోకి ఎక్కడ తేవాలి, పట్టణాలకు పోయి ఎప్పుడు తేవాలి, వీళ్ళకి ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇదంతా అసాధ్యము. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయిందా వీళ్ళు ఆకలి. ఇంకాసేపు వాళ్ళు చచ్చిపోయేటట్టున్నారు. వాళ్ళు వాక్యం వింటూ వింటూ ఆకలిని కూడా మర్చిపోయేంత వాళ్ళు వాక్యాన్ని వింటున్నారు. ఇప్పుడు మనం ఎంతసేపు వాక్యాన్ని వినగలుగుతున్నాం? గంట దాటితే ఇక నయ్యి మనకు ఇంకా ఆ పరిస్థితి మనకు రాలా. అదే యూరోపియన్ కంట్రీస్లో, ఫారిన్ కంట్రీస్లో అర్ధగంట దాటిగా నుంచి కళ్ళతో ముందు పాస్టర్ గారిని కాల్ చేస్తూ ఉంటారు సీరియస్గా, ముగిస్తావా లేదా అని. ఇంకొంచెం పెరిగిందనుకో పళ్ళు నూరుస్తా టక్కగా సౌండ్లు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా పాస్టర్ గారికి ఆత్మతో వాక్యం చెబుతున్నాడు అనుకో, దుకాణం సర్దేసి లేచి వెళ్ళిపోయి చెబుతాయి సార్ దశంబాగా నాకు వస్తా చూడ ప్రేదరికి అంతా వెళ్ళిపోతాడు. హాఫ్ అన్ అవర్ దాటితే పాస్టర్ గారు గసగస ఉరుగుతూ ఉంటాడు, ఎక్కడ వెళ్ళిపోతారనే వాక్యాన్ని ముగిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తుంటే గంటలకు ఆకలి డబ్బులు మరచి వారు వాక్యాన్ని విన్నారు. కాబట్టి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు శిష్యులు గమనించారు, లోక జ్ఞానంతో గమనించారు. అయ్యా వాళ్ళు ఆకలి అవుతున్నాయ్యా అంటే వాళ్ళకైనా ముందు శిష్యులకైనా మీరు చెప్పండి. ఇక్కడ ఎప్పుడైనా సరే భోజనం చెప్పిన ఆకలి అవుతుందంటే ముందు వాడికి ఆకలి అవుతుంది. ఏంటంటే భోజనం ప్రార్థనలో జనం ఆకలి వస్తున్నారు, ఎవడైతే అంటాడో ముందు వాడికి ఆకలి అవుతుంది. అది తినలేడు, అందరి మీద పెట్టుకొని తినలేడుగా. కాబట్టి ప్రాబ్లం ఇప్పుడు ఎప్పుడు కూడా చూడండి, 10 మంది చీకట్లు వెళ్తున్నప్పుడు అబ్బాయి ఏం భయం లేదు నేనున్నా, అసలు ఎవడు వచ్చేది ఏ దైవం నేనున్నా అంటుంటాడు, వాడికే ఆ భయం పోవటానికి వాడు ఈ మాటలు అంటూ ఉంటాడు. కాబట్టి ఆకలి అనే మాట ఎందుకు వచ్చిందంటే ఆకలి ఉన్న వాటికి ముందు ఆ మాట ఇస్తాడు. ఏంటంటే ఎంతసేపు గట్ట ఆకలి అవుతుంది జనాలకి, జనం మీద వస్తుంటాడు. ఇక్కడ శిష్యులకి ఆకలి లేదు విషయం, అది యేసుక్రీస్తు వారు తెలియదా? చూడండి, గురువు గారు ఉన్నప్పుడు శిష్యులకేం పని, అన్నీ వదిలేయాలి కదా. యేసుక్రీస్తు వారు అని చెప్పాడా, అబ్బాయి నేను ఆత్మతో గంటల తరబడి చెబుతూ ఉంటా, మీరు నన్ను ఆపండి, ఆపి ఆకలి అవుతుందో కనుక్కొని నన్ను కొంచెము డైవర్ట్ చేసి నన్ను తట్టండి, గురువుగారు ఆకలి అవుతుంది నన్ను చెప్పండి అని నేను అన్నాడు శిష్యులతో. ఆకలి కంటే కూడా ముందు జీవాహారంతో వారి ఆత్మల ఆకలిని ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే ఆత్మీయాహారం ఎక్కువైపోయింది, మనకి వెక్కసం పడుతుంది. ఇప్పుడు వాక్యం వినటానికి హృదయంలో ఖాళీ ఉంటల్లా. ఎందుకు ఉండలేదు? చర్చిలన్నీ బాగా ఎక్కువైపోయినాయి. అసలు వాక్యం ఈరోజు విస్తారంగా, ఇంకోటి కూడా చెప్తున్నా, ఏ పాస్టర్ గారు అయ్యగారు నేను వాక్యం చెప్పలో గంట సేపు నేను వాక్యం వింటానంటే ఏ పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వెళ్తాను అందుకు వాక్యం చెప్పండి, అవునా కాదు? దేవుడు అంతగా వాక్యాన్ని విస్తరింపజేశాడు లోకంలో. కానీ సైతాన్ కూడా ఏం చేసింది తెలుసా? వాక్యం అంతా కనీసం పాస్టర్ గారితో పోయి లేచి కూర్చోవాలిగా, కుర్చీ చేసి ఆయనకి మంచిని ఇచ్చి రిమోట్ ఇచ్చేసాడు చేతిలో, నొక్కు సీరియల్స్, నొక్కు సినిమాలు, నొక్కు రాజకీయాలు, బటన్ నొక్కు స్పోర్ట్స్. ఇంకా నీకు రాజకీయాలు, తర్వాత సినిమాలు, సీరియల్స్, స్పోర్ట్స్ ఎవరు ఇంట్రెస్ట్ దగ్గర క్రికెట్, మంచం మీదకి వచ్చి బట్టన్ నొక్కితే నిన్ను తల తెప్పనేయకుండా గంటల తరబడి పొయ్యి మీద మాడిపోతున్నా అయ్యగారు వచ్చి అమ్మగారికి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి ఆయన అన్నం పెట్టుకుని తినే పరిస్థితులు కూడా ఉండొచ్చు నాకు తెలిసి. కాబట్టి ఆలోచించండి, ఇంత వాక్యం విస్తారంగా ఉన్న సైతాన్ తెలివిగా వాక్యం కంటే ఎక్కువ డేటాని నీ మనసులోకి కళ్ళ ద్వారా ఆలోచన ద్వారా చొప్పిస్తూ దేవుని యొక్క వెలుగుని హృదయంలోకి ప్రవేశించలేకుండా, వాక్యం హృదయం పోనీయకుండా అది నాట్గా ముందు తన డేటా అంతా ఇంట్లో పెట్టేసి, అందుకే టీవీ ముందు వెళ్ళి పెడతాం. మనం బైబిల్ కంటే కూడా ముందు టీవీ వచ్చేసి, టీవీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద వరల్డ్. ప్రపంచం అంతా కూడా టీవీలో ఉంది. ఆ టీవీని తీసుకొచ్చి మన హృదయంలో ఇంట్లో పెట్టి ఆలోచించండి. కాబట్టి మనము అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే
దేవుడికి అలౌ చేయాలి, దేవుడికి అప్పగించాలి, దేవుడి మీద ఆధారపడాలి. ప్రభా నా చిత్తంగా లేదు, నా సొంత తెలియట్లేదు, నీ మీదే, నువ్వేం చెప్తే అదే. శిష్యుల తండ్రిలా అయ్యారు. ఆ రోజు యేసుక్రీస్తు డిస్టర్బ్ చేశారా? ఎక్కడ? పడవలో. బోధ కూడా లేదు మేము చచ్చిపోతుంటే నీకు చింత లేదా? ఇక్కడ ఏమన్నారు మళ్ళీ వాక్యం చెప్తుంటే? ఏసయ్యా నీకేం ఆకలి కావట్లేదా? మాకు ఆకలి అవుతుంటే ఇంతమందికి ఆకలి భోజనం ఆడేద్దామని మళ్ళీ అక్కడే డిస్టర్బ్ చేశారు. అప్పుడు అంటున్నాడు ఆయన, ఇంత క్రిటికల్ సిచ్యువేషను, అది లోక జ్ఞానంతో శిష్యులు అనుకున్నారు ఇది అసాధ్యమైన కార్యం, ఇన్ని వేల మందికి భోజనం ఎట్లా? అప్పుడు అంటున్నాడు దేవుడు, ఇక్కడ మీరే పెట్టండి, అడగండి దగ్గర ఉంటే ఇవ్వండి అన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడి యొక్క హృదయం వాక్యముతో వెలిగి ప్రజ్వలిస్తూ ఉన్నది. అక్కడ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక చిన్న పిల్లవాడు దేవుడు చెప్పిన ప్రతి మాట తన హృదయంలో తీసుకొని, ఇందాక మన వాక్యం చదివాం, ఏమన్నా ఇక్కడ రాయబడింది, నీ వాక్యము వెల్లడి అగుట చేతనే. ఆ చిన్న పిల్లవాడు దేవుని నోటి నుంచి ప్రతి యేసయ్య చెప్పిన ప్రతి మాటను తన హృదయంలో తీసుకున్నాడు కాబట్టి అతని హృదయం ప్రజ్వలితో ఉంది. కాబట్టి ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు అని చెప్పి ఆయన చేతుల పైకి ఎత్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు చిన్న పిల్లవాడి చేతిలో యేసు ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు వారి చేతుల్లోనికి వెళ్ళినాయి. యేసుక్రీస్తు వారి చేతుల్లో నుంచి 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాకంటే దాదాపు 8,000 మంది చేతుల్లోనికి ఆహారం వెళ్ళిందంటే అసాధ్యమైన కార్యమును ఒక చిన్న పిల్లవాడి ద్వారా సుసాధ్యము జరిగించాడంటే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ యొక్క చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే అతని హృదయము సాధు హృదయంగా మారిపోయింది. ఒక చిన్న పిల్లవాడు అంత సాయం చేస్తే మనకు కలిగిన తలాంతులతో దేవుని దగ్గర తీసుకొస్తే ఊహించండి, ఒక చిన్నపిల్లవాడు 5,000 మందిలో చిన్నపిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలతో ఒక మహాద్భుతం జరిగించి చరిత్రలో నిలిచిపోతే మనకి దేవుడి తలాంతుల్ని ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధికి తీసుకొచ్చి ప్రార్థనాపూర్వక వాక్యపు వెలుగులో దేవుని కోసం, దేవుని కార్యముల కోసం మనం వెచ్చించడం ప్రారంభిస్తే 100 పంట మనము పోయేద్దాం. కాబట్టి ఆలోచించండి, ఎంతకాలం మనము 100 మందిలో ఒకరిలాగా ఉండాలి, కానీ 100 మందిలో మనం కూడా ఒకలా అయిపోకూడదు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందిగా నిన్ను చూసి ముందు నిన్ను ఫాలో అవ్వాలంటారు. నువ్వు 100 మందిని ఫాలో అవడం నాకు ఎందుకులే, మా జనం దేవుడు అట్లా నడిపిస్తే అట్లా, జనం అట్లా నడిస్తున్నట్లు నా దేవుని అట్లొద్దు. నీ యొక్క పరుగు, నీ యొక్క నడక, నిన్ను బట్టి 100 మంది నిన్ను ఫాలో. సౌలుకు 1000 కొలది, దావీదు 10,000 కొలది. సౌలు అప్పుడు రాజుగా ఉన్నాడు, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తికి 10,000. గొర్రెల కాపరిగా వెర్రివాడు, గొర్రెలు కాసిన వెర్రివాడు, గొర్రెల కాపరి వెర్రివాడిని లోకానికి వెర్రివాడిగా కనపడ్డాడు. కానీ దావీదు ప్రతినిత్యము వాక్యపు వెలుగులో తన హృదయాన్ని సాధువుగా మార్చుకున్నాడు. కాబట్టి మనము సాధువుగా, అది మూలవాక్యము, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాడు. కాబట్టి మన హృదయం సాధువుగా ఉన్నదా? సింపుల్ హార్ట్గా ఉన్నామా? మనం ఎలా ఉన్నామో ఒకసారి మీరు ఆలోచించండి. చూడండి 18వ అధ్యాయము 17వ వచనం, లూకాసు వార్త ముగించేస్తున్నా. లూకాసు వార్త 18-17. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న బిడ్డ వలె రాయబడింది. చిన్న బిడ్డ వలె. చిన్నపిల్లలు ఏం చేస్తారు? అడిగితే ఇస్తారా? వాడి దగ్గర ఉండే వస్తువులు ఉంటాయి, ఏం చేస్తారు? లాక్కుంటారు. అది ఎవడు ఇస్తే ఎవడు లాక్కుంటే ఏం చేస్తాడు? వాళ్ళ సొంత నాన్న వాళ్ళ అమ్మ అడిగితేనే నేను అంటాడు. అవునా కదా? కానీ చిన్న బిడ్డ వాళ్ళండి, ఎలాంటి చిన్న బిడ్డ? ఈ లోకపరంగా ఉన్న చిన్న పిల్లలని కాదు అక్కడ అర్థము. అదిగో ఆ యొక్క 8,000 మంది జనసమూహంలో ఒక చిన్న పిల్లవాడు యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలోకి వెళ్ళిపోయి సాధు అనేటువంటి ఆ హృదయాన్ని అతను కలిగి ఉన్నాడు. చిన్న పిల్లల మనస్తత్వం అనగా దేవుని యొక్క సారూప్యంలోకి వెళ్ళిపోయి దేవునిలాగా నిష్కల్మషమైనటువంటి హృదయమును కలిగి ఉన్న వారే అద్భుతాలు చేయగలుగుతారు, అద్భుతాలు చూడగలుగుతారు. కాబట్టి చిన్న బిడ్డ వలె అనగా చిన్న పిల్లవాడు ఆత్మలో వాక్యపు వెలుగుతో తన హృదయం అంతా ప్రజ్వలింది కాబట్టి మహాద్భుతం యేసుక్రీస్తు గారికి సహకరించాడు.
మనం కూడా అలాంటి మనస్తత్వం కలిగిన వారిగా వెలుగుతో నింపడిన హృదయం మనం కలిగి ఉంటే పరలోక రాజ్యంలో మనకి పౌరస్థితి, పరలోక రాజ్యంలో ఆయన నివాస స్థలం మనకి ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఆ యొక్క పరలోక పౌరస్థితి కోసం మనం ఆలోచన చేస్తూ మన ప్రతినిత్యము కూడా వాక్యము ఏం చేయాలంటే వెల్లడి అవటం చేతనే మన హృదయంలోనికి వెలుగును నింపుకుంటూ మనము సాధువైన హృదయమును కలిగి ఉన్నప్పుడు మహాద్భుతం నీ ద్వారా జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి అట్టి సంసిద్ధత మనందరికీ ఆ దేవాది దేవుడు యేసు క్రీస్తు వారు మనకు దయచేయును గాక. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.